మహాశివరాత్రి సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి శివునికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇక దేవాలయాలు అంతా ఓం నమో శివాయ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము 2:30 గంటల నుంచి భక్తులు దర్శనానికి క్యూ లైన్లో నిలిచారు. సాయంత్రం ప్రభోత్సవం, నంది వాహన సేవ, ఏకాదశి రుద్రాభిషేకం, అర్ధరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణం నిర్వహించి ఉన్నారు. ఇక ప్రతి భక్తునికి లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేస్తున్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది దేవస్థానం, యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం, కల్వబుగ్గ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా ఉంది. తిరుపతి సమీపంలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు పూజలు తాత్కాలికంగా రద్దు చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అలాగే 1000 స్తంభాల ఆలయం, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఇక పంచరామ క్షేత్రాలైన భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం, పాలకొల్లు క్షీరరామేశ్వర స్వామి ఆలయం, అమరేశ్వర స్వామి ఆలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలోనూ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. రాజమండ్రి పుష్కర ఘాట్లో గోదావరి పుణ్యస్నానాల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు అధికారులు. ఇక మహాశివరాత్రి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ఉత్సాహాలతో కొనసాగుతున్నాయి.